చూడు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? మా కాలనీలో ప్రస్తుతానికి కలర్ వాటర్ వినిపిస్తలేదే. మళ్ళీ నువ్వు కూర్చున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఉత్తగా తీస్తున్నా. నాకు కూడా కనిపిస్తలేదు నువ్వు ఎట్లా వస్తున్నావు కూడా. ఉత్తగా తీస్తున్నా అంటే తీస్తున్నా. అదే నడుస్తుంది వదిలేసాయి. నువ్వు వదిలే అదే నడుస్తుంది. వద్దు వాడు ఎట్లుంది వాడు నడుమంటున్నా. ఎత్తుకోలేకుంటే చాలా అవే వద్దుగా ఇంకొత్తయ్యాలక పచ్చగా నడుతుంది. గిడ ఇంత రోజు వీళ్ళతో ముచ్చట్లు ఆడేటోళ్ళ డబ్బలు చల్తలేదు కానీ ఏ కారు మీద పడితే అరుస్తారే. చల్లు ఇక చూడు నీకు ఎంత మంచిగా నేను వీడియో తీసి పెడుతున్నా. యూట్యూబ్లో మంచిగా చల్లు మక్క. గట్టిగానన్నా మాట్లాడుకోవచ్చు కదా. మళ్ళీ వెనక నుంచి నేను మాట్లాడాలా? గట్టిగానన్నా మాట్లాడితే ఎట్లున్నదో అట్లా పెడతా. మా నాన్న ఎంతెంత వీడియో అవ్వాలనో ఇది లాస్ట్ ఇది బంద్ చేసి చేయడానికి వస్తలేదు అంకుల్. మళ్ళీ ఇంట్లోకి పోవాల్సి వస్తుంది. చాలు నువ్వు వాడుతున్నావో వాడతలేవో కూడా అనిపిస్తలేదు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా. మా కాలనీలో వచ్చేసి ముగ్గుల పోటీలు పెట్టారనమాట. దాంట్లో వచ్చేసి మేము పార్టిసిపేట్ చేసాము. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు, మా రాణి వేసింది. జస్ట్ నేను అట్లా ఊరికే హెల్ప్ చేశాను అనమాట. ఆ హెల్ప్ కూడా నన్ను అసలు ఎక్కువ చేయనీయలేదు. హ్యాపీ చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. ఇంకా వీడియోకి లైక్ చేయలేదా? ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, మార్నింగే పెట్టారనమాట ముగ్గుల పోటీలు. 9కి అట్లా స్టార్ట్ చేశారు. మాకు ఇంకా పిల్లలు ఉండేసరికి మేము 9కి అయితే వెళ్ళలేదన్నమాట. కొంచెం స్లోగానే వెళ్ళినాము. వాళ్ళకి తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టి లియా పాప పడుకుంది కానీ యాపీ పడుకోలేదు. ఇంకా యాపీని తీసుకొని అయితే బయటకు వచ్చిన అనమాట. ఏమో ఆడుకుంటుందేమోలే, నేను కొంచెమన్నా హెల్ప్ చేద్దాము అనేసి అనుకున్నా కానీ అస్సలు ఉంటలేదు. సో ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టింది అనమాట. చూస్తున్నారు కదా, కొంతసేపు కూర్చుంది కదా, కలర్స్ అన్న ఫిల్ చేద్దాము అనేసి కూర్చున్నాను నేను. సో పీట వేసుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా ముగ్గు వేద్దామంటే ముగ్గు వేయడానికి వంగలేను అనమాట. సో ఇంకా కలర్స్ అన్న హెల్ప్ చేద్దాము అనేసి కలర్స్ వేస్తున్నా. ఇక్కడ చూడండి, కలర్స్ నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. హ్యాపీ చాక్ పీసులు తింటుంది. పక్కన వాళ్ళ ముగ్గులు వెళ్ళి చెరిపేస్తుంది. అబ్బా ఒకటి కాదు ఎన్ని చేయాలో అన్ని చేసింది అనమాట. టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఆ రోజంతా పడుకోలేదనమాట. అంతా ముగ్గుల పోటీ అంతా అయిపోయింది. ఈవినింగ్ ప్రైజెస్ ఇస్తున్నారు. అప్పుడు పడుకుంది అనమాట. అప్పుడు మాకు అవసరమే లేదు, వాళ్ళు పడుకోకుండా మాకేం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు పడుకుంది. ఏం చెప్పాలి, కరెక్ట్ టైంకి పడుకోరు అనమాట. ఎప్పుడైతే వద్దు అనుకుంటాం చూడండి, అప్పుడైతే పడుకుంటారు. ఎంత బుద్ధిమంతురాలు లాగొస్తుంది కదా, అట్లయితే అస్సలు లేదనమాట. సో ఇంకా వేయనిస్తలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను లేచి ఇంకా వీడియో అన్న తీసుకుందాము చిన్న క్లిప్స్ అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చిన. ఉమాకు అది ఆల్మోస్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మేము ఇక్కడ ఇంకా ముగ్గులు వేస్తుంటే వేరే బాబు బండి నడుపుతున్నాడు అనమాట. ఆ బండి చూసి ఈమెకు బండి కావాలనేసి ఈమె వెళ్ళి బండి తెచ్చుకుంది. ఆ బండితో ముగ్గు తొక్కిస్తే ముగ్గు ఉంటుందా చెప్పండి. ఇంకా నాకైతే భయం వేస్తుంది అనమాట, ఎవరు తిడతారో అనేసి. వాళ్ళు తిట్టడంలో కూడా తప్పేం లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎండలో కూర్చొని కష్టపడి వేస్తున్నప్పుడు ముగ్గు జరిపేస్తే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదా. సో ఎవరిని ఏం అనలేము, అందుకే మనమే కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ ముగ్గు జరపదు, వాళ్ళతో మనకు తిట్లు రావు అని చెప్పేసి ఇంకా యాపిని పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినా అనమాట. లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళినా వెళ్దాము అనేసి డోర్ పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి నేను బయటకు వచ్చేలోపు జెండు బామ్ అంతా లిప్ బామ్ పోసుకున్నట్టు పోసుకుంది అనమాట. అంటే ఈ మధ్యలో నేను లిప్ బామ్ పెట్టుకుంటుంటే బాగా చూస్తూ ఇంకా లిప్ బామ్ అనుకుంది అనమాట. మొత్తం మూతికి అంతా పెట్టేసుకుంది. అది ఇంకోటి రెడ్ జెండు బామ్ అనమాట. మూత అంతా రెడ్గా అయిపోయింది, మండుతుంది, ఇంకా గట్టిగా ఏడుస్తుంది. అసలు ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేసింది. యాక్చువల్గా ఇంకా నా పేరు కూడా రాపించింది అనమాట, ఉమాక ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేసి. సో
సో రోడ్కి 2 సైడ్లు వేస్తారేమో అనుకొని ఇటు సైడ్ అయితే ప్లేస్ ఆపినాం అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు మా ఇంటి ముందే వేస్తాం మేము. దూరం అయితే వెళ్ళి ఏం పార్టిసిపేట్ చేయము. సో ఇక్కడైతే ప్లేస్ ఆపినాం కానీ ఒకటే సైడ్ వేశారనమాట ముగ్గులు. ఎందుకు అంటే బండ్లు వెళ్తే మళ్ళీ చెరిగిపోతాయి ముగ్గులు, అట్లీస్ట్ పండగ వరకన్నా ఉండని అన్నట్టు ఒకటే సైడ్ పెట్టినారు. ఒకటే సైడ్ పెట్టేసరికి ఏంది అంటే నాకు ప్లేస్ దొరకలే అనమాట. ఇంకా ప్లేస్ దొరకకపోయేసరికి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ పెట్టి వేయాలి అన్నంత అయితే లేను కదా. ఎందుకంటే వంగి ముగ్గు వేయలేను. మా రాణి వచ్చేసి తనది వేసుకొని మళ్ళీ నాది వేయాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది, నడుములు నొప్పి వస్తాయి. ఇంకొకటి మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అవ్వదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా మా రాణిదే మంచిగా వేద్దాము అన్నట్టు అనుకొని ఇంకా ఇక్కడైతే వేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా యాప్. ఇక్కడ మేము మధ్యలో మళ్ళీ మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఎందుకు అంటే ముగ్గులు ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటి అనేసి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకుందాము అనేసి వచ్చిన. అక్కడ ఆల్రెడీ మళ్ళీ కలర్స్ అల్లేసింది వెనకాల పోయి. అండ్ నెక్స్ట్ ఫొటోస్ అన్న తీసుకుందాం, కొన్ని వీడియోస్ తీసుకుందాము అని చెప్పేసి కూర్చోరా అంటే కూర్చున్న దగ్గర కూడా ముగ్గు జరిపేస్తుంది అనమాట. సో అబ్బా, పిల్లలు ఉన్న కాడ మనము ఏమన్నా చెయ్యాలి అనుకున్నా కూడా చెయ్యలేమన్నమాట మనము. ఎందుకంటే వాళ్ళ వల్ల వెనక పడిపోవాల్సి వస్తుంది, వాళ్ళ వల్ల చేయకుండా ఆగిపోవాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వప్నది అనమాట. స్వప్న కూడా బాగా వేసింది కదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజితక్కది. పూజితక్క అయితే ఎంత కష్టపడేసిందంటే అంత కష్టపడేసింది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎంత ఓపిక అంటే పూజితక్కకి అంత ఓపిక. పిల్లలు కూడా చిన్న పిల్లలే, వాళ్ళు కూడా సతాయిస్తూ ఉన్నారు కానీ అట్లనే ఓపిక చేసుకొని ఇంత పెద్ద ముగ్గు అయితే వేసిందనమాట. అండ్ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ముగ్గు? మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి సుగుణ అమ్మమ్మది అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఉమ్మక్కది ఉండాలి. ఉమ్మక్కది మిస్ అయిపోయింది, అదేందో తెలీదు. ఉమ్మక్క చూసిందంటే ఏమనుకుంటుందో ఏమో, నా ముగ్గు పెట్టలేవేందే అనుకుంటుందో ఏమో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను, కనిపిస్తుందిలేండి. ఈ వీడియోలో వచ్చేసి కట్ అయిపోయినట్టుంది, మరి ఎట్లా కట్ అయిందో నాకే అర్థం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మా ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇంకా వేరే వాళ్ళ ముగ్గులు చూద్దాము ఎవరెవరు ఎట్లా వేసినారు అనేసి బయలుదేరినాం అనమాట వేటకి ముగ్గులు చూడడానికి. ఇంకా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు వాళ్ళు వేసారండి. వీళ్ళు బాగాలేదు, వాళ్ళది బాగుంది అని అయితే నాకు చెప్పాలి అనిపించదు అనమాట. ఎందుకంటే అందరూ ఎఫర్ట్స్ పెట్టే వేస్తారు కదా, ఊరికే ఇట్లా చల్లంగానే ముగ్గు అయితే పడిపోదు కదా. సో వాళ్ళకు వచ్చింది, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి వాళ్ళు వేస్తారు కాబట్టి అందరినీ అప్రిషియేట్ చేయాలి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ముగ్గుల పోటీ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. నాకు అది మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది పార్టిసిపేట్ చేసిన జస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే ఇస్తే మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడే వేస్తుంటారు కదా. సో ఆ కష్టాన్ని గుర్తించి అయితే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, ఎవరికి ఏ ప్రైజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఏ గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ మేము వేసిన ముగ్గులలో లైక్ ఉమక్కది కానివ్వండి, రాణిది కానివ్వండి, స్వప్నది అండ్ నెక్స్ట్ పూజితక్కది, మా నలుగురిలో ఎవరికన్నా ప్రైజ్ వచ్చిందా, ఎవరన్నా అట్లీస్ట్ సెలెక్ట్ అన్న అయినారా, నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానమాట. సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఎవరెవరు ఎలా వేశారు అవన్నీ మీకు అయితే చూపించబోతున్నాను అనమాట. చూస్తున్నారు కదా అందరికీ ఎంత టాలెంటెడ్ ఉన్నారో, ఎవరి టాలెంట్ వాళ్ళకు వచ్చినట్టయితే ఏమంటారు చూపించారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి మనం చూడాలి అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అనమాట. మార్నింగ్ నుంచి బాక్సెస్ ఊడ్చుకోవడం కానివ్వండి, దాంట్లో కలర్ చల్లుకొని పెట్టుకొని అది ఆరిన తర్వాత మళ్ళీ ముగ్గు వేసుకొని అసలు చాలా అంటే చాలా డెడికేటెడ్ తోటి అయితే చేస్తారనమాట. కొంతమంది కాదు, ఆల్మోస్ట్ అట్లనే చేసినారు మా వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ వీళ్ళందరు ఎఫర్ట్స్ చూసి వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఆ గిఫ్ట్ పెద్దదా చిన్నదా అది నో మ్యాటర్, కాకపోతే వీళ్ళకు అప్రిషియేషన్ అనేది వచ్చింది కదా, మాకు ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు మాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు అనేసి చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది కదా. సో నాకు అట్లా మంచిగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లానే ముగ్గులు చూసుకుంటా వెళ్తున్నాం కదా, ఇక్కడ గుడి కనిపించింది అనమాట. గుడి అంటే నేను బోనాలు అప్పుడు వెళ్ళినా, మళ్ళీ ఇప్పటివరకు అటు సైడ్ కూడా వెళ్ళలేదు. సో గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. నేనైతే షాక్ అయిపోయినా, అయ్యో ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఇది అనేసి ఇంకా అడుగుతున్నాను అనమాట పక్కన అక్క వాళ్ళని. మొన్ననే స్టార్ట్ చేసినారు అనేసి ఇంకా చెప్తున్నారు. మా కాలనీలో గుడి కూడా మంచిగా కడుతున్నారు. నెక్స్ట్ టైం బోనాల వరకు మంచిగా రెడీ అవుతుంది కావచ్చు, నాకు కూడా అంత తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీలో ఎవరైనా ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశారా? మీ కాలనీలలో మీ ఊర్లలో ముగ్గుల పోటీలు నిర్వహించారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలాంటి టైప్ ముగ్గు వేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఫస్ట్ ప్రైజే రావాలి అని అయితే పార్టిసిపేట్ చేయమండి. ఎందుకు అంటే జస్ట్ ఫన్ కోసం అనమాట. ఇయర్లీ వన్స్ ఉంటుంది, అట్లా కూర్చొని ఒక గంటలు అక్క వాళ్ళతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి ముచ్చట్లు ఆడుకుంటూ నువ్వు ఈ డిజైన్ వేయి, నువ్వు ఆ కలర్ వేయి అని జస్ట్ చిట్ చాట్ కోసం బాగుంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి మేము ముగ్గు వేస్తాం. కానీ మాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అనే ఇంటెన్షన్తో అయితే వెయ్యమన్నమాట.
సో మాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అన్న ఇంటెన్షన్ తోటి మేము వెయ్యాలి అనుకున్నాం. మా పిల్లలు వెయ్యనియరనమాట. సో వాళ్ళు ఎంత సతాయించాలో అంత సతాయిస్తారు. పట్టుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి, పట్టుకోవడానికి ఎవరన్నా ఉంటే వాళ్ళకి మొత్తం అప్పజెప్పేసి మనం ఒక 2-3 అవర్స్ మొత్తం దానిపైనే స్పెండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కానీ అంత టైం స్పెండ్ చేసే అంత మనకు పిల్లలు ఇవ్వరు కాబట్టి ఇప్పట్లో అయితే అట్లా పాసిబుల్ అవ్వదు. చూద్దాము ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత అప్పటికి ఇట్లాంటి ముగ్గుల పోటీలు నడుస్తుంటే ఎప్పుడైనా ఒక్కసారైనా అట్లీస్ట్ ఫస్ట్ ప్రైజ్ రావడానికి అయితే ట్రై చేద్దాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చిన్న చిన్న ముగ్గులైనా కూడా కొంతమంది ఎట్లా వేస్తారంటే నీట్గా వేస్తారనమాట. చూడ్డానికి భలే క్యూట్గా అనిపిస్తుంది. అది పాత ముగ్గు అయినప్పటికీ చిన్న ముగ్గు అయినప్పటికీ బాగుంటుంది అనమాట. చూడ్డానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది వేస్తారు ఎట్లా అంటే పెద్దగా వేస్తారు, ఆ కలర్స్ మంచిగా ఫిల్ చేయరు. అది చూడ్డానికి అసలు బాగా అనిపించదు అనమాట. అంత ఎఫర్ట్స్ పెట్టి వేస్తారు కానీ అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు అనిపిస్తుంది. ఇంత పెద్దగా వేసే కన్నా మనం చిన్నగా వేసినా నిండుగా వేస్తే బాగుంటుంది కదా అని, ఇంకా ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనుకోండి. నాకు అనిపించింది నేను షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 సైడ్స్ వేశారనమాట. ఇది బస్ స్టాప్ సైడ్, మా సైడ్ వచ్చేసి ఓన్లీ 1 సైడ్ వేయడం వల్ల నాకు ప్లేస్ దొరకలేదు. నాకు దొరకలేదని నాకేం ఫీలింగ్ లేదనమాట. ఎందుకంటే నేను వేయలేకపోతుండే కావచ్చు. ఇంకా హ్యాపీ జస్ట్ నేను అక్కడక్కడ మా రానికి హెల్ప్ చేద్దామంటేనే చేయనియలేదు. ఇంకా నేను ముగ్గు వేసుకొని కలర్స్ వేసుకొని అవ్వాలంటే అసలు అవ్వకపోతుండే అనమాట. అండ్ నెక్స్ట్ నేను స్లోగా అట్లా ముగ్గులు తీసుకుంటా వస్తున్నాను అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ ఆగిరు. ఎందుకు అబ్బా ఆగిండు అనేసి స్పీడ్గా వచ్చి చూస్తే ఈ అమ్మాయి బొమ్మ అయితే చూస్తున్నారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వేశారు కదా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అండి. ఇట్లాంటి టైమ్స్ వచ్చినప్పుడే బయటపడుతూ ఉంటాయి కదా. సో ఆ టాలెంట్ని అందరినీ అప్రిషియేట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాకు గిఫ్ట్స్ ఇస్తారు సాయంత్రం అంటే ఇంకొక 1 అవర్లో ఇస్తారనమాట. సో ఇంకా స్టేజ్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఇంకా మేము చూసుకుంటూ వెళ్తున్నాం. మేము ఇంటికి వెళ్ళి ఒక 1/2 అవర్ అట్లా కూర్చొని ఉన్నాము. ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట, గిఫ్ట్స్ తీసుకోవడానికి రండి అనేసి. సో ఇంకా మళ్ళీ అయితే అక్కడికి బయలుదేరినాము. ఇక్కడ చూడండి, పిల్లల్ని అప్రిషియేట్ చేసే కన్నా ఇక్కడ పెద్దవాళ్ళని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అండి. ఎందుకు అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తోటి ముగ్గు వేసి అక్కడ నుంచి అసలు జరుగుతలేరు అనమాట. అట్లానే కూర్చొని ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారో ముగ్గులు అని చెప్పేసి నాకు భలే హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసారనమాట చెక్ చేయడానికి. సో రాసుకుంటున్నారు ఎవరికి ఏ ప్రైజ్ ఇవ్వాలి అనేసి, వాళ్ళైతే నోట్ చేసుకుంటున్నారు అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరికి ఏ ప్రైజ్ వచ్చింది అండ్ మాలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.